హాయ్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత ఈ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. నేను ఈ గ్యాప్ తీసుకున్న ఈ మిడిల్ డేస్లో నా ఇన్స్టాగ్రామ్లో మల్టిపుల్ మెసేజెస్, నా ఫేస్బుక్లో మెసేజెస్ మళ్ళీ స్టార్ట్ చేయండి, మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, రీజన్ ఏంటి, చాలా మంది అడిగారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అంటే ఇంత నా వీడియోస్ కోసం ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నందుకు, నన్ను ఫాలో అవుతున్నందుకు, నన్ను గుర్తు పెట్టుకొని అదే పనిగా ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో నాకు మల్టిపుల్ మెసేజెస్ పెట్టిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటికి మెయిన్ మనకు కావాల్సింది ఈ అంటే నేను హారిజాంటల్గా తీసుకున్నాను, ఇలా కాకుండా వర్టికల్ రికార్డ్స్ కూడా వస్తుంది. సో బట్ ఏంటంటే డ్రాయింగ్ బుక్స్ అయితేనే బాగుంటుంది, ఎందుకంటే ఇందులో మనం స్టిక్ చేస్తాం కదా. సో డ్రాయింగ్ బుక్లో థిక్ పేపర్ ఉంటుంది కాబట్టి నీట్గా బాగుంటుంది. ఒకటి ఇది అడ్వాన్స్డ్ కోసం అని ఇలా పెద్దగా యూస్ చేస్తాను. ఇలా కాకుండా బేసిక్గా వచ్చే ప్యాటర్న్స్ అన్ని, బేసిక్ ప్యాటర్న్స్ ఉంటుంది కదా, ఆ బేసిక్ ప్యాటర్న్స్ కోసం మనం ఇది యూస్ చేస్తాము. పెద్ద పెద్ద ప్యాటర్న్స్, డిజైన్స్ ఇలా ఉంది అంటే చిన్న బుక్ సరిపోదు కాబట్టి పెద్దదిగా యూజ్ చేస్తాం. ఇది మెయిన్గా మనం తీసుకోవాల్సింది. నెక్స్ట్ పెన్సిల్ బెటర్, చాలా నీట్గా సాఫ్ట్గా ఉండేలాగా చూసుకోండి. ఎరేజరు, షార్ప్నరు, స్కేలు ఇవన్నీ మీకు తెలిసినవే, ఓకేనా. షార్ప్నరు, స్కేలు, ఎరేజరు. ఇవి కాకుండా మార్కర్స్, పెన్స్ రెడీ చేసుకోండి. సెల్లో టేప్ ఏంటంటే మనము ఏదైనా మనము డాట్స్ అన్ని క్లోజ్ చేసినప్పుడు ఈ సెల్లో టేప్ ని ఈ టైప్ లో యూజ్ చేసుకుంటాం. చూసారా, ఇక్కడ సెల్లో టేప్ తో నేను స్టిక్ చేసేస్తున్నాను. డాట్ ని క్లోజ్ చేయాల్సి వచ్చినప్పుడు సెల్లో టేప్ యూజ్ చేస్తాము, లేదా ఫెవిస్టిక్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చిన్న సీజర్, పేపర్ సీజర్. ఫ్యాబ్రిక్ కోసం యూజ్ చేసే సీజర్ ని మనం పేపర్ కి యూజ్ చేయకూడదు. పేపర్ కోసం యూజ్ చేసే సీజర్ ఫ్యాబ్రిక్ ఎలాగో పనికిరాదు, ఓకేనా. నెక్స్ట్ వచ్చి హైలైట్స్ కోసం, అంటే ఏదైనా మేటర్ కరెక్ట్ గా తెలియాలి అన్నప్పుడు ఆ పాయింట్ మాత్రమే ఏదైనా కలర్స్ తో రాస్తే నీట్ గా మనకి బుక్ చూడంగానే ఆ మెయిన్ పాయింట్ అనేది మనకి తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చి ఫ్రెంచ్ కర్వ్ స్కేల్. ఇది స్మాల్, అంటే 3/4 ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ అంటారు. ఇలా కాకుండా డైరెక్ట్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేటప్పుడు వేరే 3/4 స్కేల్ ఉంటుంది, బట్ ఇది 3/4 స్కేల్ అన్నమాట. చిన్న ప్యాటర్న్స్ కి యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫెవిస్టిక్, అంటే ప్యాటర్న్స్ అన్ని ఇలా రెడీ చేసిన తర్వాత మనము దీంతో రికార్డులు స్టిక్ చేసుకోవడానికి ఫెవిస్టిక్ మాత్రమే యూజ్ చేయండి. రెగ్యులర్ గమ్ యూజ్ చేస్తే పాడైపోతుంది. నెక్స్ట్ వచ్చి 3/4 స్కేల్. ఈ 3/4 స్కేల్ నేను చాలా వెతికి తీసాను. యాక్చువల్లీ నా దగ్గర వేరే 3/4 స్కేల్ ఉంది. దీంట్లో అయితే సెంటీమీటర్స్, ఇంచెస్ అన్ని క్లియర్ గా ఉంటుంది. ఇది 1/4 అనే కాదు, 1/3 కూడా ఉంటుంది అనమాట ఇందులో. సో యాక్చువల్లీ ప్రొఫెషనల్ గా ఇదే యూజ్ చేస్తాం. హైదరాబాద్ లో అయితే ఈ టైలరింగ్ మెటీరియల్స్ సేల్ చేస్తారు కదా, ఆ షాప్స్ లో ఇది ఎక్కువ దొరుకుతుంది. స్టేషనరీ షాప్ లో కూడా దొరకచ్చు, ఒకసారి ట్రై చేయండి. ఆన్లైన్ లో అయితే ఎక్కడా లేవు ఇవి. సో ఇవి మెయిన్ మనకు కావాల్సింది. దాని తర్వాత నేను ఆల్రెడీ ఈ స్మాల్ 1/4 ప్యాటర్న్ మేకింగ్ ఎలా చేసుకోవాలి అనేది మీకు ఆల్రెడీ నేను క్లాసెస్ చేశాను అనమాట. నేను ఆ లింక్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, ఒకసారి రిఫర్ చేసుకోండి. సో దట్ మనకి స్పేర్ గా, అంటే రికార్డ్ లో ఒకటి స్టిక్ చేసేయాలి, స్పేర్ గా ఇలా కొన్ని బేసిక్ వి మీరు రెడీ చేసి పెట్టి, A4 షీట్స్ ఉంటాయి కదా, వాట్ ఎవర్ ఏవైనా పర్లేదు, వైట్ పేపర్స్. నెక్స్ట్ వచ్చి కలర్ పేపర్స్, ఓకేనా. నేను మల్టిపుల్ కలర్స్ తీసుకున్నాను, బట్ మినిమం 2 కలర్స్ ఉండాలి, ఓకే. నేనైతే మల్టిపుల్ కలర్స్ తీసుకున్నాను, కొన్ని బ్రైట్ కలర్స్. ఏంటి అంటే మనము, అంటే నేను రికార్డ్ ప్రిపేర్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది అసలు ఇన్ని కలర్స్ ఎందుకు తీసుకున్నాను. సో ఇవన్నీ మనకి బేసిక్ గా రికార్డ్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సింది. దీని తర్వాత ఇవన్నీ చాలా ఐటమ్స్ ఉన్నాయి కదా, మిస్ప్లేస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో దట్ ఈ టైప్ ఒక పౌచ్ కూడా
మెయింటైన్ చేశారంటే మనం ప్రిపేర్ చేసినవన్నీ ఒక పౌచ్లో పడేస్తే ఇక్కడే పోకుండా జాగ్రత్తగా అంటే రికార్డ్ కూడా పౌచ్లో సరిపోవాలి. ఈ మెటీరియల్స్ అన్నీ కూడా ఆ పౌచ్లో పడేసేలాగా పెట్టేసుకున్నారంటే మీకు చాలా ఈజీ అవుతుంది క్యారీ. ఇది మామూలు హ్యూమన్ బాడీ. ఈ హ్యూమన్ బాడీని ఎలా డ్రా చేసుకోవాలనేది కూడా నేను మీకు బ్లాగ్ చేసేసాను ఆల్రెడీ. సో అందులో వెళ్ళి ఒకసారి రిఫర్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆ డ్రాయింగ్ సరిగ్గా రావట్లేదు అంటే జస్ట్ స్కెలిటన్ వేసుకున్నా సరిపోతుంది. ఇది ఫ్లెష్ అన్నమాట. స్కెలిటన్ ఫస్ట్ ప్రిపేర్ చేసుకుని మళ్ళీ ఫ్లెష్ చేసుకుంటాము. మీకు ఒకవేళ ఇది రావట్లేదు అంటే జస్ట్ స్కెలిటన్ కూడా వేసుకోండి, నో ఇష్యూస్. ఏ మెజర్మెంట్స్ నీడ్ సో అవి కూడా మెన్షన్ చేసుకోవాలి అనమాట. ఫస్ట్ పేజ్ అనేది అది ఫస్ట్ కావాల్సింది ఫుల్ బాడీ లెంత్ అంటే షోల్డర్ టు ఫుట్ వరకు, ఓకే, ఫ్లోర్ లెంత్ అనమాట. నెక్స్ట్ సర్కంఫరెన్స్. సర్కంఫరెన్స్ అంటే రౌండ్, ఇలా రౌండ్ గా తీసుకుని నేను పింక్ కలర్ మార్కింగ్ చేశాను చూడండి. సేమ్ ఇక్కడ కూడా అప్పర్ చెస్ట్ ని రౌండ్ గా తీసుకుంటాం, మిడ్ చెస్ట్ ని రౌండ్ గా తీసుకుంటాం. ఇది వేస్ట్ ని రౌండ్ గా తీసుకుంటాం. ఎక్కడెక్కడైతే మనకి షేప్స్ ఎక్కడైతే చేంజ్ అవుతూ ఉంటుందో ఆ ప్లేస్ అంతా మనం రౌండ్ తీసుకోవాల్సి వస్తుంది. సో అప్పర్ చెస్ట్ అంటే అప్పర్ చెస్ట్ ఎగ్జాక్ట్ గా మన ఆర్మ్ పిట్ కింద అనమాట. బస్ట్ అండ్ వేస్ట్, ఓకే. అబ్డోమన్ అంటే ఇది. హిప్ అంటే ఇక్కడ. సో ఇది మనము సర్కంఫరెన్స్ మెజర్మెంట్స్ తీసుకుంటాం. నెక్స్ట్ షోల్డర్ ఈ గ్రీన్ కలర్ ఉంది కదా, సో ఇక్కడ కూడా గ్రీన్. ఈ షోల్డర్ టు ఈ షోల్డర్ టిప్. నెక్స్ట్ వచ్చి నెక్ ఎంత కావాలి అనేసి. నెక్స్ట్ వచ్చి ఆర్మ్ హోల్ అంటే ఈ ఆర్మ్ హోల్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చి షోల్డర్ స్లోప్. ఇది షోల్డర్ స్లోప్ అంటే మన నెక్ అయితే ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి ఈ షోల్డర్ ఎండ్ వరకు. నెక్స్ట్ వచ్చి అపెక్స్ పాయింట్ అంటే ఈ షోల్డర్, ఇది అపెక్స్ పాయింట్ అంటారు, ఆల్రెడీ మీకు చెప్పాను. ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ వరకు చెస్ట్ అయితే ఎక్కడికైతే ఎండ్ అయిపోతుందో ఈ అపెక్స్ పాయింట్ దగ్గర నుంచి చెస్ట్ ఎండ్ అయిపోయే పాయింట్ దగ్గర వరకు తీసుకోవాలి. నెక్స్ట్ అపెక్స్ పాయింట్. సో ఈ మెజర్మెంట్స్ తీసుకోవాలి. షోల్డర్ టు హిప్, ఈ షోల్డర్ నుంచి హిప్ వరకు. హ్యాండ్ లెంత్, హ్యాండ్ ఫుల్ లెంత్, హ్యాండ్ లూజు, ఓకే. హ్యాండ్ షార్ట్ స్లీవ్ అయితే ఎంత, హాఫ్ స్లీవ్, 3/4 ఇలా మల్టిపుల్ తీసుకొని వీటి లూజ్ కూడా తీసుకోవాలి. సో నెక్స్ట్ మనకి అసలు ప్యాటర్న్, బేసిక్ ప్యాటర్న్స్ మనం ఏమేమి రెడీ చేసుకోవాలి. సో అందులో నేను ఆల్రెడీ చెప్పాను కదా, మనకి ఈ షోల్డర్ దగ్గర, ఈ బ్యాక్ షోల్డర్ దగ్గర అండ్ ఈ చెస్ట్ నుంచి వేస్ట్ ఈ ప్లేస్లో అండ్ ఈ ప్లేస్లో మనకి ఎక్కువ కర్వ్స్ అనేది వస్తుంది. సో హైయెస్ట్ మెజర్మెంట్ ఇక్కడే ఉంటుంది కాబట్టి దీన్ని బేస్ చేసుకొని ఎక్కడెక్కడైతే మెజర్మెంట్స్ అంటే సైజ్ అనేది తగ్గుతుందో అక్కడ ఆ సైజుని మెయింటైన్ చేయడానికి మనము రిమైనింగ్ ప్లేస్ని డాట్స్ రూపంలో క్లోజ్ చేస్తాం అన్నమాట. సో ఈ చెస్ట్ని బట్టి డాట్స్ ఎంత తీసుకోవాలి అనేది ఉంటుంది. సో మనం ఏమేమి ప్యాటర్న్స్ రెడీ చేసుకోవాలి, బేసిక్ ప్యాటర్న్స్. సో ఇది అప్పర్ టోర్సోకి సంబంధించింది, ఇది లోయర్ టోర్సోకి సంబంధించింది. ఈ వేస్ట్ కన్నా పై భాగాన్ని అప్పర్ టోర్సో అంటారు, వేస్ట్ కన్నా కింద భాగాన్ని లోయర్ టోర్సో అంటారు. సో ఇది బేసిక్ బాడీ బ్లాక్, బేసిక్ స్కర్ట్ బ్లాక్ అండ్ బేసిక్ స్లీవ్ బ్లాక్. ఇది బేసిక్ అన్నమాట. ఇవి కంపల్సరీ మీరు రెడీ చేసి ఉంచుకోవాలి. సో ఫస్ట్ మనకి బేసిక్ బాడీస్ బ్లాక్ కాబట్టి బేసిక్ బాడీ బ్లాక్ సంబంధించిన మెజర్మెంట్స్ అనేది మీరు నోట్ చేసుకోండి. యాక్చువల్లీ ఇది ఎవరైతే రికార్డ్ ప్రిపేర్ చేస్తున్నారో వాళ్ళ మెజర్మెంట్స్ని ఇక్కడ నోట్ చేసుకోండి. ఇంచెస్, సెంటీమీటర్స్, ఓకేనా. 2.5 సెంటీమీటర్ ఈక్వల్ టు 1 ఇంచ్. ఇది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, ఓకే. మీకు ఎందులో కంఫర్టబుల్ అనుకుంటే దాని ప్రకారం మీరు మెజర్మెంట్స్ రాసుకోండి. ఫార్ములాస్ అన్ని కూడా ఇక మీరు దాన్నే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇంచెస్లో మెజర్మెంట్స్ తీసుకుంటే ఫార్ములాస్ అన్ని ఇంచెస్లో రాసుకోండి.
సెంటీమీటర్ల మెజర్మెంట్స్ తీసుకుంటే ఫార్ములాస్ అన్ని సెంటీమీటర్స్లో తీసుకోండి. ఓకేనా? ఇప్పుడు మన బేసిక్ బాడీకి కావాల్సింది లెంగ్త్, షోల్డర్, ఆర్మ్ హోల్, అప్పర్ చెస్ట్, బస్ట్, వేస్ట్, అపెక్స్ టు అపెక్స్, షోల్డర్ టు అపెక్స్, షోల్డర్ టు వేస్ట్. ఈ మెజర్మెంట్స్ అనేది మనకి కావాల్సి వస్తుంది. అండ్ లెంగ్త్ ఓకే, లెంగ్త్ మీరు బేసిక్ బాడీ బ్లాక్కి 16 లెంగ్త్ తీసుకోండి. హైట్ అని బట్టే ఉంటుంది. మీరు 16 తీసుకోండి. మీకు ఏదైనా మీకు ప్యాటర్న్స్ రెడీ చేసుకున్నప్పుడు మీకు బ్లౌజ్ కావాల్సిన మెజర్మెంట్ని మీకు ఎంత కావాలో అంత మెజర్మెంట్లో ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. బట్ 16ని ప్రిపేర్ చేసుకోండి. 16 లెంత్లో ప్యాటర్న్ అనేది ప్రిపేర్ చేసుకోండి.